ఇది పార్ట్ 4. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 షార్ట్ వీడియోస్ కింద లింక్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అవి చూడనప్పుడు అది చూసినాక ఇది ఒకసారి చూడండి. ఇది పార్ట్ 3 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ పార్ట్ 3లో కొంచెం కన్ఫ్యూజన్లో మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది పార్ట్ 4లో చెప్తానన్నాను కదా, ఒకసారి చూద్దాము దాని గురించి. ఇది పార్ట్ 4ది. మార్కెట్ ఈరోజు మార్కెట్ 8th అక్టోబర్ రోజు మార్కెట్ ఇక్కడ మిడిగేట్ చేసింది, ఇక్కడ బై సైడ్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ లింక్ కంటిన్యూషన్ లింక్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సైడ్ ఇచ్చింది, ఇక్కడ బై సైడ్ ఇచ్చింది, ఇక్కడ సెల్ సైడ్ ఇచ్చింది. ఎలా మరి? ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ బై సైడ్ ఇచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ బై సైడ్ ఇచ్చిందో ఆ మార్కెట్ని, బై సైడ్ ఇచ్చిన మార్కెట్ ఏదైతే బై సైడ్ ఇచ్చిన మార్కెట్ టోటల్ అది ఉంది చూసారా, అది బ్రేక్అవుట్ అయ్యిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం దాని పక్కన, అంటే అది బ్రేక్అవుట్ అయింది, ఓకే, అక్కడ సెల్ సైడ్ రిటర్న్లో బ్రేక్అవుట్ ఇచ్చేసేసింది. సో మనం మళ్ళీ బై సైడ్ తీసుకోవడానికి మనం లేదు. సో మళ్ళీ ఎటున్నది, మళ్ళీ మిడిగేట్ ఇక్కడ చేసింది సెల్ సైడ్. ఓకేనా, ఇక్కడ మనం సెల్ సైడ్ మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి టచ్ అయినప్పుడు మనం సెల్ సైడే తీసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇది ఒకసారి దీన్ని మళ్ళీ నిన్నటి దాంట్లో కన్ఫ్యూజన్ మార్కెట్లో ఇలా కన్సాలిడేషన్లు కూడా ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ కాకుండా, ఇక్కడ చూడండి, ఇది నిన్నటిది 7th అక్టోబర్ మార్కెట్ కంటిన్యూషన్. ఎక్కడ కూడా మార్కెట్ మిడిగేట్ చేయలేదు, ఇక్కడ మాత్రమే మిడిగేట్ చేసింది. 1, 2, 3 మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఇక్కడ బై సైడ్ అని చెప్పుకుంటాం. ఓకే, అట్ ద సేమ్ టైం సెల్ సైడ్ ఇక్కడ చూడండి, కంటిన్యూషన్లో ఇక్కడ సెల్ సైడ్ వచ్చిందా, మళ్ళీ లెవెల్కి వచ్చింది. ఇది 1, 2, 3 కదా. ఓకే, ఇక్కడ సెల్ సైడ్, ఇక్కడ బై సైడ్, రెండు తీసుకోలేం కదా. ఇటు సైడ్ ఏమో బై సైడ్ వచ్చింది, ఇక్కడ మనం తీసుకున్నాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ బై సైడ్, ఇక్కడ సెల్ సైడ్, రెండు విధంగా మనం ఎలా తీసుకుంటాం, తీసుకోలేం. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఈ క్యాండిల్ ఏదేందో బ్రేక్అవుట్ కావాలి. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందా, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏమీ ఉండదు. ఇక దీన్ని బ్రేక్అవుట్ అయ్యింది అంటే బై సైడ్ అయితే ఎక్కువ మటుకు మనకు ఉండకపోవచ్చు. మనం మన యొక్క అక్యురసీ దాని ప్రకారంగానే మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం సెల్ సైడ్ దాని గురించి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ మిడిగేట్ ఎప్పుడు చేసింది అనేది చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసింది, ఇక్కడనేగా చేసింది 1, 2, 3 మళ్ళీ లెవెల్కి వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, కంటిన్యూషన్. ఓకే, ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయింది చూడండి, ఈ లెవెల్కి వచ్చిందా, సెల్ సైడ్ ఇది. ఓకే, ఆ విధంగా